నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇది వచ్చేసి సాటర్డే నుంచి మండే వరకు వ్లాగ్ అనమాట. అయితే ఈ వ్లాగ్లో క్లీనింగ్ నుంచి కుకింగ్ వర్క్ అయితే అన్నీ షేర్ చేస్తున్నాను, కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే మండే నుంచి అయితే మనకి శ్రావణం మొదలవుతుంది కదా. అయితే నేను సాటర్డే నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. క్లీనింగ్ అంతా ఏం లేదు, నేను వీక్లీ 2 డేస్ వెడ్నెస్డే ఇంకా సాటర్డే అయితే ఇల్లు తుడిచేటప్పుడే బూజులు గట్రా చెక్ చేసుకొని దులిపేసుకుంటుంటాను, కాబట్టి నాకు అంతా అయితే డస్ట్ ఉండదు. అయితే ఈ డస్ట్ వచ్చేసి ఫ్యాన్ అనమాట. అయితే ఈ మధ్యన షోల్డర్ ప్రాబ్లం వల్ల అయితే నేను ఇంచుమించు ఒక 3 మంత్స్ నుంచి అయితే క్లీన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కొంచెం షోల్డర్ ప్రాబ్లం కొంచెం తగ్గింది, కాబట్టి ఫ్యాన్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ ఫ్యాన్ డస్టే అనమాట ఇవన్నీ. ఇదోటి ఫ్యాన్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉన్నది. దాని తర్వాత ఈ డస్ట్ అంతా పడుంటావు కదా, కాబట్టి బెడ్షీట్స్, సోఫా కవర్ ఇవన్నీ తీసేసి అయితే ఇల్లు గట్రా తుడుచుకున్నాను. అయితే ఇవన్నీ పనులు అయితే మా వారు ఇంకా మా పాప స్కూలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ పనులైతే నేను మొదలు పెట్టుకున్నాను. సాటర్డే అయితే క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకా సండే రోజు అయితే మొత్తం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ట్రిప్ బై ట్రిప్ వేసుకొని ఉతికేసుకున్నాను. ఇంకా ఇల్లు అయితే మోపింగ్ పెట్టుకున్నాను. అయితే ఆ రోజు అయితే వీడియో షూట్ చేయలేదు. ఇది వచ్చేసి మండే రోజు అనమాట. అయితే మండే రోజు అయితే ఇదోటి నేను లంచ్లో అయితే ఈ మునగాకు ఉంటావు కదా, ఆ మునగాకు కూర చేద్దాం అనేసి ఆకులన్నీ చిక్కేసుకొని వాష్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. ఇంకా క్యాబేజ్ ఫ్రై కూడా చేద్దాం అనేసి ఇదోటి ఆలు కట్ చేసుకున్నాను. టమాటా పప్పు కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ 2 కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. అయితే దాన్ని కూడా వార్చుకున్నాను. అయితే ఫస్ట్ అయితే మనము క్యాబేజ్ ఫ్రై అయితే చేసుకుందామా. దానికోసం అయితే ఒక కళాయిలో ఒక 2-3 స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సరసో అయితే వేసుకున్నాము. అది కొంచెం చిట్పట్లాడిన తర్వాత దాంట్లో అయితే మనము కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిరపకాయ, ఇంకా 1 ఉల్లిపాయ అయితే ఇలాగా సన్నంగా చాప్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాం. ఇంకా మరో సైడ్ కూడా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కూడా ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సరసో ఇవైతే వేసుకున్నాము. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిర్చి అయితే మనము వేసుకుందాం. ఇది వచ్చేసి మునగాకు ఫ్రై కదా, అయితే దీంట్లో తెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఎండుమిర్చితోటి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో అయితే ఒక 2 స్పూన్ వరకు అయితే నేను శనగపప్పుని అయితే వేసుకుంటున్నాను. ఈ శనగపప్పు వేసుకొని బాగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మనము ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజ్ది ఒక ఉల్లిపాయ అయితే ఇలాగా మనము సన్నంగా చాప్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుందాం. ఇటు సైడు క్యాబేజ్ ఫ్రై కోసము ఉల్లిపాయ అయితే ఇదోటి ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో కూడా అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ అయితే దంచుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ ఆలు అయితే కట్ చేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి దాంట్లో కూడా కొంచెం పసుపు అయితే వేసుకున్నాము. అయితే వేడి ఆయిల్లో కొంచెం పసుపు కానీ వేసుకుంటే కర్రీ కలర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనైతే ఆలు బాగా ఫ్రై అయితే చేసుకుందాం. ఇదోటి ఇటు సైడ్ కూడా ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు హల్దీ పౌడర్ అయితే వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు ఈ మునగాకు ఉన్నది కదా, దీన్ని అయితే వేసుకుంటాను. ఇది వచ్చేసి ఈ చిన్న బౌల్ నిండా ఉన్నదన్నమాట. ఇది కూడా వేసుకొని మనము బాగా ఫ్రై అయితే చేసుకుందాం. చూడండి, ఫస్ట్ వేసేటప్పుడు కళాయి మొత్తం నిండిపోయింది కదా, ఇప్పుడు ఇలాగా కలిపేసుకోయాక చూడండి దీని క్వాంటిటీ అయితే బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఆలు కూడా ఇదోటి ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఈ క్యాబేజ్ ఉన్నది కదా, ఇదైతే వేసుకుంటాను. ఇది వచ్చేసి స్మాల్ సైజు క్యాబేజ్లో 1/2 పీస్ అనమాట నేను యూజ్ చేసుకుంటున్నాను. ఈ మాత్రం అయితే ఒక 3 మెంబర్స్ కోసం అయితే సరిపోతుందన్నమాట. అయితే ఇదోటి ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి అయితే కుక్ చేసుకుందాం. ఈలోపు ఒకసారి మనము
ఈ మునగాకుని కూడా చెక్ చేసుకుందామా. చూడండి ఈ ఆకులైతే కొంచెం ఫ్రై అయితే ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు మనము దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఎప్పుడైనా సరే మనము ఆకుకూరలో స్టార్టింగ్లోనే సాల్ట్ వేసేయకూడదు, ఎందుకంటే చూసేటప్పుడైతే చాలా ఎక్కువ ఉంటుంది, బట్ కుక్ అయిన తర్వాత అది చాలా తక్కువ అయిపోతుంది. అందువల్లే అది చూసేసే మనము సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకులో అయితే ఇలాగా వాటర్ అయితే చిలకరించుకోవాలి, ఎందుకంటే మునగాకు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, కుక్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక హాఫ్ టీ కప్ లాగా మనము వాటర్ అయితే చిలకరించుకొని స్లో ఫ్లేమ్లోనైతే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇటు సైడు ఒకసారి మనము క్యాబేజ్ని కూడా చూసుకుందాం. ఇప్పుడు క్యాబేజ్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఈ టైంలోనే ఇలాగా టమాటాని కూడా వేసుకుని దానిపైన సాల్ట్ అయితే వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను మీడియం సైజ్ది ఒక టమాటా అయితే యూస్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనైతే కుక్ చేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసుకుంటే టమాటాలు కూడా ఇలాగా మనము గరిటతోటి మ్యాష్ చేస్తే తెలిసిపోతుంది కుక్ అయిందో లేదో. అయితే ఇక్కడ టమాటా అయితే కుక్ అయిపోయింది. అయితే ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. అయితే ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాను. ఇంకా హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకుంటాను. ఏ మసాలా లేకుండా సింపుల్గా క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ రెండు వేసుకొని మూత పెట్టేసి మరో 1 మినిట్ అయితే మనము కుక్ చేసుకుంటే మనకైతే సరిపోతుంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మునగాకుని చూసుకుంటే మునగాకు కూడా ఫ్రై అయితే అయిపోయింది. అంతే, ఈ మునగాకు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ మునగాకులో మనము ఉప్పు పసుపు తప్ప వేయలేదు కదా, దీంట్లో కూడా మనకి ఎంత స్పైసీగా కావాలి దానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి ఇదోటి మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసేసి ఇలాగా ఒక సైడ్ పాలు అయితే గ్యాస్ స్టవ్ పైన బాయిల్ అయితే చేసుకుంటాను. అయితే నేను ఈ 2 కళాయి నాది కాస్ట్ ఐరన్ కళాయి కదా, కాబట్టి కుక్ చేసిన తర్వాత దీన్నైతే దీంట్లో ఉన్న ఫుడ్ని అయితే తీసుకొని వేరే బాక్స్లో అయితే వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అయితే కొంచెం చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అందువల్లే మనము ఐరన్ కానీ కాస్ట్ ఐరన్ కుక్వేర్లో కుక్ చేసుకుంటే ఇలాగా పెట్టుకోవాలి. ఇంకా మనకి హెల్దీ కూడా అనమాట ఇలాగా ఐరన్ కానీ కాస్ట్ ఐరన్ కుక్వేర్లో కుక్ చేసుకుంటే. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకి క్యాబేజ్ కర్రీని కూడా చూసుకుంటే ఇదోటి క్యాబేజ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఒక వేరే బౌల్లోనైతే నేను షిఫ్ట్ చేసేస్తాను. అయితే ఈ 2 కూడా ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి అయితే దీన్ని నేను ఆర్డర్ చేసుకొని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని యూస్ చేసేసి అయితే నాకు 1 ఇయర్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇంకా దీంట్లో కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంతే, మనకి నాన్ స్టిక్లో ఎలాగా లెస్ ఆయిల్తో కుక్ అవుతుంది, దీంట్లో కూడా సేమ్ అలాగనే అవుతుంది. ఇంకా ఫ్రై ఐటమ్ అయితే ఇంకా త్వరగా అయిపోతుంది, కొంచెం ఆయిల్లోనే బాగా క్రిస్పీగా అయితే మనకి ఫ్రై అవుతుంది. ఇదోటి ఒక సైడ్ అయితే ఇలాగా కుకింగ్ చేసుకుంటేనే మిగతా పనులు కూడా నేను ఇంటివి చేసుకుంటుంటాను. ఇక్కడ వచ్చేసి కుకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ సిమ్లో అయితే పాలని పెట్టేసి ఉన్నాను, అది బాయిల్ అవ్వే లోపు దాని పక్కనే ఉండేసి నా కిచెన్లో ఉండే పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటాను. లేకపోతే మనము ఇటు అటు ధ్యానం పెట్టామనుకో ఆ పాలు మొత్తం పొంగిపోయి మొత్తం కింద అయితే పడిపోతుంటుంది. అందువల్లే పాలు బాయిల్ చేసేటప్పుడు మాత్రం నాకు కిచెన్లో ఎన్ని పనులు ఉంటే నేను దాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటుంటాను. ఇదోటి కిచెన్లో అయితే నా వంట పని అయితే అయిపోయింది. మార్నింగ్ టీ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి కుకింగ్ వరకు అయితే ఇన్ని గిన్నెలు పడింది కదా, ఇప్పుడైతే దీన్ని అయితే నేను క్లీన్ అయితే చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసాను, లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నా కిచెన్ అయితే చూడండి ఈ విధంగా అయితే ఉన్నది. టమాటా పప్పు, క్యాబేజ్ ఫ్రై ఇంకా మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదోటి ఈ కళాయిని కూడా బాగా వాష్ చేసేసి బాగా తుడిచేసి ఆయిల్తో గ్రీస్ చేసి అయితే
ఇలాగా పెట్టేసుకొని ఉన్నాను. ఇవన్నీ పనులు అయ్యాక ఫ్రెష్ అయిపోయి నేను పూజ గదిని అయితే క్లీన్ చేయడం మొదలు పెట్టాను. మండే రోజే నేను క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అయితే మనకి శ్రావణంలో అయితే మనకి రాయ్పూర్ సైడ్ అయితే హరియాలి తీజ్ ఇవన్నీ అనేసి ఫెస్టివల్ అయితే చేస్తారు. అయితే అక్కడ ఎక్కువ గ్రీన్ కలరే యూస్ చేస్తారు. ఎందుకంటే శ్రావణ మాసంతోటికి మనకి చుట్టుపక్కల నేచర్ కూడా గ్రీన్గా ఉంటుంది కదా. అయితే చూసారా మన ఫెస్టివల్ ఇంకా నేచర్ అయితే ఎలా కనెక్ట్ అవుతుంటుంది. అయితే ఇక్కడ నేను దేవుడి గదిలో ఆసనం కూడా గ్రీన్ కలరే పరిచాను. ఇంకా నేను కూడా గ్రీన్ కలర్ గాజులే అయితే వేసుకున్నాను. అయితే ఫస్ట్ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు ఇవన్నీ పెట్టేసుకొని సర్దుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఈ ఎండివి ఇత్తడివి ఇవన్నీ ఐడల్స్ ఉంటావు కదా దేవుడివి, అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి నేను తులసి పాట్ దగ్గర పెడుతుంటాను కదా, దాన్ని కూడా ఇలాగా వాటర్లో అయితే సోక్ చేసున్నాను. ఎండి వస్తువులను అయితే నేను సబీనా పౌడర్ ఇంకా విమ్ జెల్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇత్తడివి అయితే నేను చింతపండు ఇంకా విమ్ లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పూజ గది నేను ఎలా క్లీన్ చేసేసి ఎలా సర్దుకుంటుంటానో దాని కంప్లీట్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే పూజ గది క్లీన్ చేసేటోడికైతే ఇదొకటి 2:30 అయితే అయిపోయింది. నేను బ్రేక్ఫాస్టే చేసేసి పనులైతే మొదలు పెట్టాను. ఇప్పుడైతే నాకు చాలా ఆకలి కూడా వేస్తుంది. అందువల్లనే ఇదొకటి జస్ట్ పూజా గది మొత్తం క్లీన్ చేసేసాను అంతే. ఆ షెల్ఫ్ మొత్తం ఇంకా ఈ కబోర్డ్ ఉంది కదా, దీన్నైతే దీని లోపల కూడా క్లీన్ చేయాలి. ఇంకా ఈ డోర్ కర్టన్స్ ఇంకా డెకరేషన్ ఇవన్నీ ఉంటావు కదా, అది కూడా సర్ఫ్ వాటర్లో అయితే సోక్ చేసేసి తర్వాత అయితే ఉతికేసుకొని అన్నీ బాగా సర్దుకుంటాను. అప్పుడైతే మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట నా పూజా గది లుక్ అయితే ఎలా ఉంది. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. దీంట్లో మీకు రెసిపీస్ ఎక్కువ నచ్చిందా లేకపోతే పూజా గది క్లీనింగా హౌస్ క్లీనింగా మీకు ఎక్కువ నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.